ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హార్ట్కి కానీ ఏవైనా అవయవాలకి మేజర్ సర్జరీస్ అయ్యి బేసిక్గా వాళ్ళు డిశ్చార్జ్కి రెడీగా ఉన్నారు, బట్ నాట్ రికవరీకి కంప్లీట్గా సిద్ధంగా లేరు, ఇంకా టైం పడుతుంది అనే వాళ్ళకి కానీ, లేదు మీరు అన్నట్టు లాంగ్ టర్మ్ న్యూరలాజికల్ కండిషన్స్ ఉండి పార్కిన్సనిజం కావచ్చు, అది కొంచెం తీవ్ర రూపం దాల్చి మీరు అన్నట్టుగా స్ట్రోక్స్ వచ్చి ఇటువంటి పరిస్థితులకి దే కాంట్ రియలీ బీ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ బికాస్ అక్కడ ఉండి వెంటనే చేయగలిగింది ఏం లేదు, టైం పడుతుంది. అవునండి. అనే వాళ్ళకి మీరు ఒక సొల్యూషన్ ఇస్తున్నారు. అవునండి. రైట్. అవునండి, అది సొల్యూషన్ ఇస్తున్నాం. రెండోది మోర్ ఇంపార్టెంట్, అది దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. చాలా అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే వీ కెన్ ప్రివెంట్ రీఅడ్మిషన్ రేట్స్ ఇన్ టు ద హాస్పిటల్. అది చాలా కీలకం. ఎందుకంటే అది రీఅడ్మిషన్ రేట్స్ ఇన్ హాస్పిటల్స్లో ఎవరికి మంచిది కాదు, పేషెంట్స్కి మంచిది కాదు, హాస్పిటల్స్కి కూడా మంచిది కాదు. బికాస్ ద కాస్ట్ ఆఫ్ దట్ రీఅడ్మిషన్ ఆర్ అది చాలా ఎక్కువ అయిపోతుంది. బర్డన్ టు ద హాస్పిటల్స్, బర్డన్ టు ద పేషెంట్. డబ్బులైనా పోతే పోయాయి సార్, కానీ హాస్పిటల్కి పదే వెళ్ళి రావడం అంటే ఇట్ వెరీ ట్రైనింగ్. అవును, డాక్టర్లు ఎలా వెళ్తారో అర్థం కాదు సార్. ఎందుకంటే ఎంత మనం సైంటిఫిక్గా ఆలోచించినా వ్యాధుల చుట్టూ ఉండాలని ఎవరు కోరుకోరు. అవునండి. కాబట్టి అక్కడికి వెళ్ళంగానే ఒకసారి ఇలా నిస్సత్తుగా అయిపోతాం. అవునండి. అంటే వన్ ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ ఐ విల్ గివ్ యు. 2002లోనండి 2002-03లో అమెరికాలో రీఅడ్మిషన్ రేట్స్ వర్ అరౌండ్ 20 to 21% ఆల్ అమాంగ్ ఆల్ డిశ్చార్జెస్. అది అలా ఇప్పుడు ఈ ట్రాన్సిషనల్ కేర్స్ వచ్చినాక ఇప్పుడు ప్రెజెంట్లీ ఇట్ హెస్ కమ్ డౌన్ టు 13%. స్టిల్ రీఅడ్మిషన్ రేట్స్ ఆర్ నాట్ టోటలీ ప్రివెంటబుల్, బట్ ఇట్ ఈస్ ఆ 7-8% రిడక్షన్ ఇన్ 20 years ఈజ్ అ సిగ్నిఫికెంట్ రిడక్షన్. అది మనకి మన ఆ కంట్రీస్తో పోల్చితే మన పాపులేషన్ రేట్ చాలా ఎక్కువ, మన డిశ్చార్జెస్ కూడా చాలా ఎక్కువ, పీపుల్ అండర్టేకింగ్. అందుకని ఈ ట్రాన్సిషనల్ కేర్స్ ఈజ్ వెరీ ఎసెన్షియల్, ఈజ్ రిక్వైర్డ్ and it is necessary for the community. Right. So finally I'd like to ask you, sir, there are certain conditions, for example cancer కావచ్చు. అవునండి. క్యాన్సర్ కి చాలా స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అవసరం. అవునండి. అలాగే we have conditions like HIV where వాళ్ళకి అది ఇంకా ఫుల్ బ్లోన్ ఎయిడ్స్ గా రాలేదు, బట్ ఆ కండిషన్ వల్ల మెల్లిమెల్లిగా వాళ్ళకి డిసీజెస్ ఇన్ఫెక్షన్స్ రావడం ఆ స్టేజ్లోకి వెళ్తున్నారు. ఇటువంటి హెపటైటిస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళని మీరు స్వీకరిస్తారా మీ వంటి ట్రాన్సిషనరీ కేర్లో? బికాస్ దేర్ ఇస్ నో వాట్ ఈస్ ది ఎండ్ రిజల్ట్ వీఆర్ లుకింగ్ ఎట్ దేర్. నో, తప్పకుండా అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ ఉంది. ఈ క్యాన్సర్లో ఈ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ బాగా విపరీతంగా చాలా డిఫరెంట్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ వచ్చినాయి. వాళ్ళకి ఏమవుతుందంటే ఇప్పుడు క్యాన్సర్ అంటే సింపుల్గా ఒక సర్జరీయో లేకపోతే ఓన్లీ కీమోథెరపీయో ఆర్ ఓన్లీ రేడియేషనో అట్లా సరిపోవట్లేదు. మల్టీ మోడల్ థెరపీస్ అంటారు. డిసీజ్ కండిషన్ని బట్టి డిఫరెంట్గా. సో ఒకప్పుడు క్యాన్సర్ డయాగ్నోస్ చేసి సపోజ్ కీమోథెరపీ ఇచ్చి మళ్ళీ ఒక 1 year తర్వాత సర్జరీకి వెళ్ళి మళ్ళీ రిపీట్ కీమోథెరపీ ఆర్ రేడియేషన్. ఈ ఇంటర్వీనింగ్ పీరియడ్స్ ఎట్లా ఉంటాయంటే సపోజ్ రేడియేషన్ కూడా ఎవ్రీ 4 daysకి ఒకసారి రేడియేషన్ ఎక్స్పోజర్ ఆర్ ఇవన్నీ వస్తాయి. ఈ ఇంటర్వీనింగ్ పీరియడ్లో ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో ఇటువంటి యూనిట్స్లో ఉండొచ్చు, వాళ్ళు ఉండొచ్చు. అవునండి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ దట్ కీమోథెరపీ ఆర్ రేడియేషన్ అవి బాగా మానిటర్ చేసి ఇక్కడ కావాల్సిన ప్రికాషన్స్ తీసుకోవచ్చు టు రెడ్యూస్ ద సైడ్ ఎఫెక్ట్స్. అండ్ వాళ్ళు ఏంటంటే ట్రాన్సిట్ అవుతూ ఉంటారు బిట్వీన్ హాస్పిటల్ అండ్ ట్రాన్సిషనల్ కేర్. ఇంటి దగ్గర మానిటర్ చేయటం, బ్లడ్ కౌంట్సే మానిటర్ చేయాలనుకోండి, లేకపోతే వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ ఈ అల్సర్స్ ఇన్ ద మౌత్ ఆర్ ఎనీ క్యాథటర్స్ ఇన్ ద బాడీ, ఇవన్నీ కెన్ బి సూపర్వైజ్డ్ అండ్ మానిటర్డ్ మచ్ బెటర్ ఇక్కడ. అండ్ ఏదన్నా స్మాల్ అడ్వైజెస్ మెడికల్లీ ఆల్సో కెన్ బి ప్రొవైడెడ్ హియర్. చాలా వెరీ ఎంకరేజింగ్ టు నో సో మెనీ థింగ్స్ సార్ అబౌట్, బికాజ్ ఇది మీరు చెప్పేది ట్రాన్సిషనరీ కేర్ అంటే ఇట్ ఈస్ బెటర్ దెన్ హోమ్, మోర్ దెన్ హాస్పిటల్. ఎస్. So it is between hospital and home. Between hospital and home. I think ఈ కాన్సెప్ట్ అండ్ ఇటువంటి ఒక సైంటిఫిక్ బెంట్ ఆఫ్ మైండ్ అందరికీ వస్తుంది. బికాజ్ ఈ ట్రాన్సిషనరీ కేర్ అనే కాన్సెప్ట్ అందరికీ అర్థం అవుతే వాళ్ళు దీనికి రకరకాల మోడల్స్ ఐ థింక్ విత్ టైమ్ విల్ ఇవాల్వ్.
కదా. మీరు ఎలా అయితే ఇప్పుడు ఒక ఫెసిలిటీ అంటున్నారు, మేబీ డౌన్ ద లైన్ ఇప్పుడు హోమ్ కేర్ ఎలా అయితే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో హోమ్ కేర్ మోడల్స్ కూడా ఇంకా కూడా ఇవాల్వ్ అవ్వచ్చు టు మేక్ ఇట్ ఈవెన్ మోర్ ఎఫిషియెంట్. సబ్ సెగ్మెంటేషన్ వస్తుందండి, తప్పకుండా వస్తుంది. లాంగ్ టర్మ్ అక్యూట్ కేర్ అని కొన్ని యూనిట్స్ రావచ్చు, ఓన్లీ స్కిల్డ్ నర్సింగ్ ఫెసిలిటీకి యూనిట్స్ రావచ్చు, ఓన్లీ ఫర్ ఇన్పేషెంట్ రీహాబ్కి ఆర్ ఓన్లీ ఫర్ పిడియాట్రిక్ చిల్డ్రన్కి రీహాబిలిటేషన్ ప్రాసెస్, ఇవన్నీ అవకాశం ఉన్నాయండి రావటానికి. మేబీ నెక్స్ట్ 1 డికేడ్లో యూ విల్ సీ చాలా చేంజెస్ వస్తాయండి. చాలా ఆసక్తికరంగా, చాలా రియాష్యూరింగ్గా ఉంది సార్ డాక్టర్ రాంపాపారావు గారు. మా స్టూడియోకి వచ్చి బోలెడని విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హౌ డు పీపుల్ కాంటాక్ట్ యూ? ఇప్పుడు ఐ థింక్ వీ హ్యావ్ అవర్ వెబ్సైట్ ఉచ్వాస్, అండ్ దాంట్లో నుంచి కాంటాక్ట్ చేయొచ్చు. దాని మీద నంబర్స్ అవన్నీ డిస్ప్లే అయి ఉంటాయి. థ్యాంక్ యూ సార్. నమస్కారం. నమస్కారం అండి.